శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగము నుండి ఈవేళ మనం 18వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసక పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య దిష్టితం. భగవానులు చెబుతూ ఉన్నారు, అర్జున, మానవుడికి ఈ యొక్క నిజ దైవమును ఎరిగే విషయములో ఏ మార్గములో ప్రవేశించాలి, ఏ మార్గములో ప్రవేశిస్తే, ఏ మార్గములో మన యొక్క ప్రయాణం కొనసాగితే నిజ దైవం తెలియబడుతుందో అనే విషయములో ఒక నిర్ణయం తీసుకోలేకుండా ఉన్నాడు. నిజమైనటువంటి జ్ఞేయమగు పరబ్రహ్మము యొక్క స్వరూపమును వర్ణించుతున్నాడు ఈ విధంగా భగవానుడు. ఈ విధంగా ఉన్నటువంటి వాడు, భగవానుడు చెప్పేటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి వాళ్ళు నిజమైనటువంటి దైవాన్ని తెలుసుకోగలుగుతూ ఉన్నారు. జ్ఞేయమగు పరబ్రహ్మము అంతటను ఉన్నది. దానికి రూపము లేదా అంటే రూపములో ఉన్నది. రూపము ఉన్నదా అంటే రూపము లేదు. రూపము లేకనూ ఉన్నది, రూపము కలిగి ఉన్నది. అది బ్రహ్మస్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపమునకు ఆకారము ఉన్నదా అంటే ఆకారము లేదు. ఆకారము లేదా అంటే ఆకారము ఉన్నది. ఎందుచేత? సృష్టి ప్రళయ కాలములో ఉన్నవి. యావత్తు సృష్టి నడుస్తూ ఉన్నది. ఈ ప్రపంచము ఏ ఆకారము లేక అన్ని ఆకారములు ఉన్నట్టుగా మనకు తోయబడుతూ ఉన్నది. ఈ సత్యాన్ని మనం ఎరగాలి. కావున అంతటను ఆవరించి ఉన్నది పరమాత్మ. ములుగుర్చ సందులేక నిండి నిమిడీకృతమై ఉన్నది అని మనకు తెలియబడుతుంది. సమస్తేంద్రియములు గుణములను ప్రకాశింపజేయున్నదియు పరమాత్మనే. సమస్తేంద్రియములు లేనిది పరమాత్మనే. దేనిని అంటనిదియు పరమాత్మనే. సమస్తమును భరించునదియు పరమాత్మనే. సత్వరజస్తమోగుణ రహితమైనదియు గుణములు ననుభవించునదియు ప్రాణుల యొక్క వెలుపలను లోపలను ఉండునదియు కదలనిదియు కదులునదియు అతి సూక్ష్మమైయుండునవట వలన అది అజ్ఞానులకు తెలియబడుటలేదు. దూరముగా నుండాది అనుకుంటూ ఉన్నారు. ఎక్కడో ఉన్నది పరమాత్మ అని అర్రులు జాస్తూ ఎతుకుతూ ఉన్నారు. పరమాత్మ అంతర్బహిత్య, లోపల ఉన్నది, బయట ఉన్నది, తన చుట్టూ వ్యాపించి ఉన్న పరమాత్మను తెలియలేక ఎక్కడో ఉన్నది అనే అజ్ఞానము చేత మానవుడు అరులుడుతూ ఉన్నాడు అని ఇక్కడ భగవానుడు చెబుతూ ఉన్నాడు. ఇక్కడ అజ్ఞానులకు తెలియబడనది అన్నప్పుడు మరి తెలుసుకునేవాడు ఒకడు ఉన్నాడు అని మనకు తెలియబడుతుంది. జ్ఞానులకు అనగా గురు మేల్క కలిగినటువంటి వారికి ఇది తెలియబడుతుంది. దైవ రహస్యం అంటారు దీన్ని. కావున ఇటువంటి విషయములు అన్నీ కూడా మనకు విభజింపబడినది అయినను ప్రాణుల యందు విభజింపబడిన దాని వలె నున్నదియు ప్రాణులను సృష్టించునదియు పోషించునదియు లయింపజేయునదియు సూర్యాది ప్రకాశక పదార్థములను కూడా ప్రకాశింపజేయునదియు ఈ మనకు కనపడేటువంటి ప్రత్యక్ష దైవం అనేటువంటి సూర్యుడు. ఆ సూర్యుని ప్రకాశింపచేయగల శక్తి ఎవరికి ఉన్నదంటే అదే పరమాత్మ శక్తి. ఈ సమస్త ప్రపంచము కూడా ఆ యొక్క శక్తి వలనే, ఆ శక్తి ఆధారం చేసుకొని ఈ ప్రపంచం ఉన్నది కనుక ఆ శక్తికి ఎప్పటికీ నాశము లేదు. ఈ ప్రపంచములో కనపడేదానికి ఎప్పటికీ శాశ్వతము కాదు. అందుకే ఈ యొక్క పరిపూర్ణమునకు లేమి లేదు, లేని ఎరుకకు ఉనికి లేదు అన్నారు. ఈ కనపడేటువంటిది కూడా శాశ్వతంగా ఒకరోజు నాశనం అయ్యేటువంటిదే కానీ ఉండేటువంటిది కాదు. ఈ అజ్ఞానులకు కనపడకుండా ఉన్నటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో అదే పరిపూర్ణం అనవచ్చు, అదే నిజ దైవము అనవచ్చు. దానికి ఎప్పటికీ నాశము లేదు. దాన్ని తెలుసుకోవాలి. అదే మానవ యొక్క శ్రేష్టత. అది గురుముఖత మాత్రమే సాధ్యమవుతుంది అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. ఇక్కడ
ఇక్కడ ఏం తెలుస్తుంది మనకు? ప్రాణులను సృష్టించునదియు, పోషించునదియు, లయింపజేయునదియు అనగా సూర్యాది ప్రకాశక పదార్థములను కూడా ప్రకాశింపజేయునదియు, తమస్సు అనగా అజ్ఞానము కంటే వేరైనదియో లేక అతీతమైనదియు, చిన్మయ రూపమును తెలియదగినదియు, అమానిత్వాది జ్ఞాన గుణములచే పొందదగినదియు. ఇక్కడ జ్ఞాన గుణముల వలన మాత్రము ఇది తెలియబడుతుంది. జ్ఞానము రెండు రకాలు ఉంది. ఏదైనా సత్యాన్ని తెలుసుకోవడము కూడా జ్ఞానమే. సత్యము కాకుండా అసత్యమైనటువంటి దాన్ని సత్యమని భ్రమ చెంది అందులో ఉండడము కూడా జ్ఞానమే. కాబట్టి నిజమైనటువంటి సత్య జ్ఞాన అన్వేషికి సత్యమే గోచరింపబడుతుంది. అది గురుముఖత. సమస్త ప్రాణుల యొక్క హృదయమందు విశేషించియున్నదియును అని చెప్పబడుతున్నది. భగవానుడు చెప్పినటువంటి విషయములను ఇంకా కూడా మనకి ఈ విధముగా క్షేత్రజ్ఞుల రెండింటిని గూర్చి తెలిపి అట్టి విజ్ఞానము వలన కలుగు ఫలితమును కూడా భగవానుడు వచించుతున్నాడు 19వ శ్లోకమున. రేపటి రోజున తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.